చెప్పు చారే. సార్ మీకు గుడ్ న్యూస్ సార్. ఏంటి? మంగా మేడం గారికి గతం గుర్తుకొస్తున్నట్టుంది సార్. రియలీ? అవును సార్. ఈవినింగ్ మేడం గారు మా ఇంటికి వచ్చారండి. మీరు నేను దిగిన ఫోటోని తదేకంగా గమనించారండి. ఏదైనా జ్ఞాపకం వస్తుందేమోనని నేను మా మీనాక్షి చారుకేసా ప్రయత్నం చేశామండి. ఏమైనా చెప్పిందా? లేదు సార్. గుళ్ళో మీరు ఎదురుపడింది తలుచుకుని బాధపడ్డారండి. ఇందాక మేడం గారిని పిల్లల్ని మా ఇంటికి భోజనానికి పిలిచామండి. మా చారుకేసుడు ఇప్పటి వరకు జరిగిందంతా ఓ జానపద కథలా చెప్పి మేడం గారికి గతం గుర్తు చేసే ప్రయత్నం చేశాడండి. మేడం గారికి ఏదో కొంచెం జ్ఞాపకం వచ్చినట్టే అనిపించిందండి. అందులోనూ తలనొప్పి వచ్చిందండి. అది చూసి అభిబాబు చారుకేసాని ఆపాడండి. అలాంటి ప్రయత్నాలు చేయకండి చారే. ఆ విషయం నేను చూసుకుంటాను. మా ప్రయత్నం కూడా ఉండాలి కదా సార్. మా చారుకేసే అయితే విశ్వ ప్రయత్నం చేస్తున్నాడంటే నమ్మండి. వద్దు చారే, నాకు వదిలేయండి. మీరేంటి సార్, మేడం గారు హాస్పిటల్ నుంచి వచ్చాక అసలు ఇంటి వైపే రాలేదు. రేపు వస్తున్నాను చారే. రేపటి నుంచి నా ప్రయత్నాలు స్టార్ట్ చేస్తాను. రేపటి నుంచే ఎందుకు సార్? మర్చిపోయావా చారి? రేపు మా పెళ్లి రోజు. మేం భార్యాభర్తలమని మంగకి గుర్తు చేయడానికి రేపటి రోజున మించింది ఏముంటుంది? అవును సార్, నిజంగానే మర్చిపోయానండి. మంచి రోజున ఎన్నుకున్నారు సార్. రేపు మీరు తప్పకుండా రావాలి సార్. ఇక్కడ మీకు ఏ లోటు రాకుండా చూసుకునే బాధ్యత నాదండి. అలా అని చెప్పి ఎక్కువ హడావిడి చేయచ్చారే. మీనాక్షిని చారుకేసిని ఇబ్బంది పెట్టకు. భలేవారు సార్. మీరు వస్తున్నారు అంటే ఆ మాత్రం హంగామా హడావిడి ఉండొద్దండి. పైగా రేపు మీ పెళ్లి రోజు కూడాను. నాకు తెలుసు, అదే వద్దంటున్నాను చారే. నేను వస్తోంది మంగకు జరిగింది గుర్తు చేయడానికి మాత్రమే. ఈ విషయం మీ ఇంట్లో చెప్పు. రేపు మార్నింగే వస్తాను. హార్టీ వెల్కమ్ సార్. రేపు మంగా మేడం గారికి అంతా జ్ఞాపకం చేస్తారన్నమాట. నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ చారే. రేపు మీ పెళ్లి రోజనే విషయం మేం మర్చిపోయాం జై. నువ్వు బాగా గుర్తుపెట్టుకున్నావు. మంగతో జరిగిన ప్రతి చిన్న విషయం నాకు జ్ఞాపకం ఉంది జేజీ. ఇన్నాళ్ళు నన్ను బ్రతికించిందే ఆ జ్ఞాపకాలే కదా. అవే లేకుండా నేనిలా ఉండేవాణ్ణి కాదు. అవును నాన్న, ఆ జ్ఞాపకాలే ఊపిరిగా బతికావు. ఇప్పుడు అవే జ్ఞాపకాలతో మంగకు గతాన్ని గుర్తు చేయబోతున్నావన్నమాట. రేపు నీతో పాటు నేను కూడా వస్తాను. మంగకు అన్నీ గుర్తు చేస్తాను. మీరు మాత్రమే వెళ్తారా? నేను వస్తాను. జరిగినవన్నీ మంగకు గుర్తు చేస్తాను. వాళ్లపై పగ తీర్చుకునే పరిస్థితిలో లేను. ఆ పని నువ్వు చేస్తాను నాన్న. ఈ మాత్రం కూడా చేయకపోతే ఇక నేనెందుకు చెప్పు? వాళ్ల వేలితో వాళ్ల కంట్లోనే పొడుస్తాను. ఇన్ని తెలివితేటలు ఎప్పుడు నేర్చుకున్నావు కల్పన? వంట రూమ్ లోనే ఉండిపోతే ఏమో అనుకున్నాను. అవసరం అన్నీ నేర్పిస్తుంది బామ్మగారు. నా కొడుకు కోసం, కోడలి కోసం, ఈ ఇంటి కోసం ఏమైనా చేస్తాను. ఇన్నాళ్లు నన్ను ఒకవైపే చూశారు, ఇప్పుడు ఇంకో వైపు చూస్తారు. ఆల్ ది బెస్ట్ పిన్ని. నువ్వేం చేసినా నాకు ఓకే. సరే, రేపు మీరు మంగ దగ్గరికి వెళ్ళండి. నేను ఇంట్లో ఉండి వీళ్ళ సంగతి చూస్తాను.
జై నాన్న జై ఏంటి పిన్ని? అంకుల్ ఇంకా మేడం గారి ఫీల్ లోనే ఉన్నట్టున్నారు. ఏమిట్రా చారుకేసా మాటలు? సార్ పైన సెటైర్ వేస్తావా నువ్వు? పర్వాలేదు చారే, ఈ ఫీలింగ్ చాలా బాగుంది. అది త్వరలోనే నిజమవుతుంది సార్. మీ పక్కన మంగా మేడం గారు ఉంటారు. జై సింపుల్ గా ఉండాలని చెప్తే ఇంత హడావిడి చేసేవెందుకు చారి? అంతా మా చారుకేసుడు చేశాడండి. అప్పటికి నేను వద్దని చెప్తూనే ఉన్నానండి. అంతా మీరు చేసి వాణ్ణంటారేమిటండి? థ్యాంక్ యూ చారుకేశ. ఈ వెల్కమ్, ఈ సాంగ్, ఈ డ్రీమ్ అంతా బాగుంది. వాణ్ణలా ఎంకరేజ్ చేయకండి సార్. చూసి రమ్మంటే కాల్చొచ్చే రకమండి వీడు. అన్నీ నీ పొలికలే చారి. లేదండి, వీడు నాకంటే 10 ఆకులు ఎక్కువే చదివాడండి. ఈ మధ్య నన్నే మించిపోతున్నాడండి. తప్పే ఉంది చారే. ఏ ఫాదర్ కైనా కావాల్సిందే పిల్లలు తమను మించిపోవాలనే కదా. మీరు చల్లగా ఉండాలి సార్. మీ నోటివాకు ఫలించి మా చారుకేసా చాలా గొప్పవాడు కావాలి. ఇంకా నయం, నా పోస్ట్ వాడికి ఏమని అడగలేదు. రేపు జరిగేది అదేనన్నారు. రేపు నేను పెద్దయ్యాక మీరు అంకుల్ దగ్గర పిఏగా చేస్తున్నట్టు నేను అభిబాబు దగ్గర పిఏగా చేస్తాను. అంటే వారసత్వం వదలదన్నమాట. బాగుంది చారుకేశ. థ్యాంక్స్ ఆంటీ. కృతజ్ఞతలు మేడం. ఏమిటే ఇంగ్లీషు థ్యాంక్సులు, తెలుగు కృతజ్ఞతలు? సార్ వచ్చింది మంగా మేడం గారికి గతం గుర్తు చేయడానికి, మన భవిష్యత్తులు సెటిల్ చేయడానికి కాదు. సార్ నాటే విసిగించకండి. నేనేం విసికోవట్లేదు చారే, ఇదంతా చాలా బాగుంది. ఈ క్షణం నుంచి నన్ను మంగని ఒకటి చేసే ప్రోగ్రాంలో చారుకేశన్ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అంకుల్. మీరు కూడా వాడిని ఎంకరేజ్ చేస్తే నా క్యారెక్టర్ ఏమైపోవాలి సార్? వీడు నన్ను తొక్కేస్తాడు, మింగేస్తాడు, నవ్వులేస్తాడు. కంగారు పడకండి అన్నారు. నేను ఎంత ఎదిగినా మీ కడుగునే. అవునండి, వాడు చారి పుత్రుడు చారుకేసే తప్ప చారుకేస పిత చారి కాదు. మీ పేరు మీకే ఇస్తాడు, మీ పేరు నిలబెడతాడు. ఈ పొగడతలకి ఏమీ తక్కువ లేదు. అలా సార్ని బయట నిలబెట్టి మాట్లాడేస్తావా? సార్, ముందు మీరు మా ఆతిథ్యం సేకరించి ఆ తర్వాత మేడం గారి ఇంటికి వెళ్తురు గాని. పదండి. రండి సార్. పదరా. రండి సార్, కూర్చోండి మేడం. కూర్చోండి. మీనాక్షి, అలా వెర్రి మొహం చూస్తావేమిటే? వెళ్ళి పలహారాలు తీసుకురా. అలాగేనండి. పలహారాలు తర్వాత ముందు మంగం చూద్దాం చారి. అవును చారి, మంగ దగ్గరికి వెళ్దాం. ఎందుకు అంకుల్? మంగ మేడం గారిని, బాబు గారిని, అమ్మాయి గారిని ఇక్కడికే తీసుకొస్తాను. ఈ లోపు మీరు పలహారాలు కానివ్వండి. వెళ్ళిపోయాడు కదా. నాకు రావాల్సిన వాటిని వీడియో కొట్టేస్తున్నాడు సార్. మేడం గారు, మేడం గారు, రాముడు వచ్చారండి. రాముడా? ఏ రాముడు? శ్రీరాముడు బాబు. జగదపి రాముడు, జానకి రాముడు, సీతారాముడు. ఏ గుళ్ళో నుంచి వచ్చాడు? బాబు గారికి చమత్కారం ఎక్కువే. రాముడు అంటే జయంకులు అన్నారు, అభిప్రాయపడ్డారు. అందుకని మేడం గారు వస్తే బాగుంటుందని. ఏం అవసరం లేదు. అయినా అతను నిన్నేగా చూసాం, మళ్ళెందుకు చూడాలి? అదేంటభి, జయసార్ ఇంత దూరం వస్తే పలకరించకుండా ఉంటామా? అవునమ్మా, ఆయన చూడాలి, పలకరించాలి, అది మర్యాద కూడా. అంకుల్ని చూడకపోయినా పర్వాలేదు అనుకోండి, అంకుల్ ఏం పట్టించుకోరు. కాకపోతే ఓసారి వెళ్ళి పలకరిస్తే అమ్మాయి గారు చెప్పినట్టు మర్యాదగాను గౌరవంగాను ఉంటుంది. వెళ్దామమ్మా,
అయినా నా కోసమే వెయిట్ చేస్తున్నారు. ఆయన కూడా మీకోసం వెయిట్ చేస్తున్నారు అమ్మాయి గారు. అతను మా గురించి ఎందుకు వెయిట్ చేయాలి? మాతో ఏంటి అవసరం? అవసరం ఉంటేనే పలకరింపులుంటాయి అభి. వెళ్ళి సార్ని కలిసొద్దాం పద. వద్దమ్మా, అతన్ని ఆ ఇంటి వాళ్ళని చూసిన ప్రతిసారి నీకేదో ఒకటి జరుగుతుంది. ఈసారి అలా ఏం జరగదన్నయ్యా. ఏమీ జరగదని చెప్పకండి అమ్మాయి గారు. కానీ ఏం జరిగినా అంకుల్ చూసుకుంటారు. మేడం గారు, అమ్మాయి గారు మీరు వెళ్ళండి. బాబు గద్ద నేనుంటాను. వెళ్ళండి అమ్మాయి గారు, వెళ్ళండి మేడం గారు. పద. నువ్వు వాళ్ళని పంపించడానికి వచ్చావా చారుకేశా? అయ్యో లేదు బాబు గారు, విషయం చెబుదామని వచ్చాను. అంకుల్ని చూడాలని వాళ్ళు వెళ్ళారు. మీరు కూడా వస్తే బాగుంటుంది. మళ్ళీ నేనెందుకు? అంటే అంకుల్ని చూశాక మేడం గారికి ఏమైనా అయితే మీరు పక్కనే ఉండాలి కదా, అందుకే రమ్మంటున్నాను. అది నిజమే. సరే పద. థ్యాంక్ యూ బాబు గారు. మీరు పైకి కోపంగా కనిపించినా మీ మనసు మల్లెపువ్వు, మెత్తని వెనపూస. పొగిడింది చాలు, పద. పదండి. మేడం గారిని పిల్లల్ని తీసుకొస్తానని వెళ్ళి వీడు ఇంకా రాలేదేమిటి? నేను వెళ్ళి తీసుకొస్తాను. అవసరం లేదు అంకుల్, మేము వచ్చేసా. ఏమండి? మేడం గారు ఇక్కడ ఆగిపోయారే, లోపల పదండి. నువ్వు అగ్ని జమదగ్ని ఎస్ఐ మాత్రమే. మాకు ఏసీపీ రాజా ఇళయరాజా తెలుసు. అరే లబ్బే, నాకు రాత్రి అయితే డిఎస్పీ తెలుసు. కానీ నాకు తెలిసింది ఒక్కటే, చట్టాన్ని అమలు చేయడం. చలో పోలీస్ స్టేషన్.
గుడ్ మార్నింగ్ సార్. సమయానికి వచ్చారు అల్లుడు రాజా గారు. ఇదిగో ఈ ఎస్ఐ ఏదో అంటున్నాడు, కాస్త చూడు. వాట్ ఈస్ దిస్ జమదగ్ని? వీళ్ళు ఎవరు అనుకుంటున్నావు? మనవాళ్లే. వాళ్ళు ఏం చేసినా సరే కళ్ళు మూసుకుని వదిలేయి. సారీ సార్, వీళ్ళు మీకు చుట్టాలు కావచ్చు, కానీ చట్టానికి ఎవరు చుట్టాలు కాదు సార్. ఐఎమ్ డూయింగ్ మై డ్యూటీ. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఇప్పుడు వీళ్ళని స్టేషన్ తీసుకెళ్లి ఎఫ్ఐఆర్ రాసి ఛార్జ్ షీట్ దాఖలు చేసి కేసు పెట్టి కోర్టులో ప్రవేశపెట్టి జైలుకి పంపిస్తాను అంటున్నావా? అవును సార్. ఏంటి పౌడ్రు, ఆ ఎస్ఐకి లేని ఐడియా ఏసిపిస్తున్నాడు. నేను మేనేజ్ చేస్తాగా, నువ్వు మీరుండండి అల్లుడు రాజా గారు. బాబు అగ్ని, జమదగ్ని, నీ ఫోన్ నెంబర్ చెప్పు, 10,000 ఫోన్ పే చేస్తాను. అరే లబ్బే, ఈ అగ్ని జమదగ్నికి లంచం ఇస్తావా? ఇది ఇంకో క్రైమ్. కానిస్టేబుల్స్, వీళ్ళిద్దరిని జీపెక్కించండి. అల్లుడు గారు, అల్లుడు గారు, ఆంటీ అంకుల్, ఐఎమ్ రియల్లీ సారీ. ఏదైనా ఉంటే మా తర్వాత కోర్టులో చూసుకుందాం. ఇప్పుడు ఇలా కానీ చేయండి. యూ క్యారీ ఆన్ జమదగ్ని. థ్యాంక్ యూ సార్. కానిస్టేబుల్స్, వీళ్ళిద్దరిని జీపెక్కించండి. జయ్ గారు, మీ ఆంటీ అంకుల్ మీకు అడ్డు రాకుండా చేశాను. మీరు ఇంకా హ్యాపీగా ఉండొచ్చు. ఓకే, నేను తర్వాత కాల్ చేస్తాను. అభి, నువ్వు వెజిటబుల్స్ తీసుకొస్తున్నావా? మరి మీకు లంచ్ చేయాలంటే తేవాలి కదా. మీరేం పెట్టినా నేను మా పెన్ని తింటాం అభి. పచ్చడనం పెట్టినా చాలు. మా అమ్మ ఎప్పటికీ అతిథులకి పచ్చడి భోజనం పెట్టదు. అతిథుల కడుపు నిండేలా పంచపక్ష పరవాణాలు పెడుతుంది. నాకు తెలుసు అభి, తను అమ్మ లాంటిది. కడుపు నిండా భోజనం పెట్టడమే తనకు తెలుసు. ఆకలి విలువ, అన్నం విలువ తనకు తెలిసినంతగా వేరే ఎవ్వరికీ తెలీదు. మా అమ్మ గురించి మీకేం తెలుసు? ఎందుకంత ఓవర్గా ఫీల్ అవుతున్నారు? తన గురించి నాకు తప్ప ఎవరికి ఎక్కువ తెలుసు అభి. ఏం మాట్లాడుతున్నారు మీరు? మా అమ్మ గురించి మీకే ఎక్కువ తెలుసంటే ఏంటర్థం? సారీ, నేను నా మంగ గురించి చెప్తున్నాను. తను కూడా మీ అమ్మ లాంటిదే. మా అమ్మకు మీ వైఫ్ కి ఏంటి సంబంధం? చాలా సంబంధం ఉంది. ఇద్దరూ మంచివారు. ఒకేలా ఉంటారు, ఒకేలా మాట్లాడతారు, ఒకేలా నవ్వుతారు, ఒకేలా బాధపడతారు. అప్పుడప్పుడు ఇద్దరు ఒకరేమో అనిపిస్తుంది. మాట మార్చామంటే మొహం పగిలిపోతుంది. చాలా ఆపండి. నాకు ఇలాంటివన్నీ నచ్చు. మా అమ్మ వేరు, మీ వైఫ్ వేరు. ఇంకెప్పుడు ఇద్దరు పోలికలు తీసుకురాకండి. ఇదే లాస్ట్ వార్నింగ్. తండ్రి కొడుకుల మధ్య యుద్ధం మళ్ళీ మొదలైనట్టుందిరా చారుకేశా. వెళ్ళి ఆపాలి. వాళ్ళు తండ్రి కొడుకులు అన్నారు. ఇప్పుడు గొడవ పడతారు, తర్వాత కలిసిపోతారు. మధ్యలో మనం ఎందుకు కల్పించుకోవడం? అది కాదురా చారుకేశా, జైసార్ ఇక్కడికి వచ్చిన ఉద్దేశం వేరు. కానీ ఈ గొడవ వల్ల పురుట్లోనే సంధి కొడితే ఆ తరువాత ప్లాన్ అంతా అప్సెట్ అవుతుంది. నువ్వు వెళ్ళి ఏదో రకంగా అభిని ఆపు. అన్నిటికీ నా మీద ఆధారపడతారండి అన్నారు. ఆ మాత్రం మీరు చేయలేరా? ఏమిట్రా, నిన్ను హెల్ప్ అడుగుతున్నానని ఓ మిడిసిపడిపోతున్నావు? రేయ్, నీ బాబు ఇక్కడ. నాకు రాని విద్యలున్నాయా? చూడు, వెళ్ళి అభిని ఎలా అదుపులో పెడతాను. సి వెళ్ళండి వెళ్ళండి. అభితో 2 వడ్డించుకుంటే గాని మీకు తెలిసి రాదు. ఏమిటి అభి బాబు, సార్తో గొడవ పడుతున్నావు? ఈ పెద్ద మనిషికి కాస్త మాట్లాడడం నేర్చుకోమని చెప్పండి అంకుల్. ఎవరితో ఎలా మాట్లాడ కాస్తుంటే ఆంటీకి మంగ విషయం చెప్పేసేవాణ్ణి. నిత్య వినేసుండేది. నిత్యతో కేర్ఫుల్గా ఉండాలి. నిత్యకు తెలియకుండా ఆంటీకి మంగ బతికున్న విషయం చెప్పాలి.
ఏమిటి సార్ ఏదో సీరియస్ గా ఆలోచిస్తున్నారు? స్వరూప ఆంటీ ఫోన్ చేసింది చారే. మంగా మేడం గారి గురించి చెప్పారా సార్? లేదు చారే, పక్కన నిత్య ఉంది. అంటే స్వరూప మేడం గారికి విషయం చెప్పరా సార్? చెప్పాలి చారే. మంగ బతికే ఉందని ఆంటీ బలంగా నమ్ముతోంది. తన నమ్మకం నిజమైందని చెప్పాలి. చిన్నప్పుడే మంగను పోగొట్టుకుని 20 ఏళ్ల తర్వాత దగ్గరై తిరిగి కన్నపేగు దూరమైందని బాధపడుతున్న ఆ తల్లికి తన కూతురిని చూపించి ఓదార్చాలి. నిజమే సార్. మంగా మేడం గారు బ్రతికే ఉన్నారని తెలిస్తే స్వరూప మేడం గారు చాలా సంతోషిస్తారండి. ఒక తల్లి తన బిడ్డను ఇన్నిసార్లు పోగొట్టుకుని తిరిగి దక్కించుకోవడం ఈ భూమి మీద ఇదే మొదటిసారి అయి ఉంటుంది సార్. డెస్నీ అంటే ఇదే చారి. ఎప్పుడు ఎవరిని కలుపుతుందో ఎవరిని విడదీస్తుందో మనం ఊహించలేం. స్వరూప మేడం గారికి మంగా మేడం గారి గురించి చెబితే నిత్య గారికి తెలిసిపోతుంది కదా సార్. నిత్యకు తెలియకుండా చెప్పాలి చారి. మరి నిత్య గారితో పెళ్లి అని చెప్తున్నారు, ఎందుకు సార్? నిత్య మంగ గురించి ఆలోచించకుండా పెళ్లి పేరుతో తనని డైవర్ట్ చేస్తున్నాను. నాతో పెళ్లి అనగానే నిత్య వేరే ఏ విషయం ఆలోచించదు. మరి ఈ పెళ్లి డ్రామా ఇంకెన్నాళ్ళు సార్? మంగకి గతం గుర్తొచ్చే వరకు. కానీ నిత్య గారు చాలా ఫాస్ట్ కదా సార్. పెళ్లి డేటును ముందుకు తీసుకొస్తేనో అండి. మనం స్లోనా ఏంటి? పెళ్లి డేట్ ని పోస్ట్ పోన్ చేస్తాం. ఇదంతా ఎందుకు సార్? నిత్య గారిని అరెస్ట్ చేస్తే ఏ గొడవ ఉండదు కదండి. మంగ బాధపడుతుంది చారే. తనకు చెల్లెలంటే ప్రాణం. నిత్య తనను చంపాలని చూసినా క్షమించింది. పైగా ఆంటీకి కూడా నిత్య అంటే ఇష్టం. మంగను ఆంటీని హర్ట్ చేయలేను. అందుకే నిత్యను మార్చాలనుకుంటున్నాను. మీరు నిజంగా గ్రేట్ సార్. మీ ప్లేస్లో వేరే ఎవరున్నా ప్రతీకారం తీర్చుకునేవారండి. మీరు కాబట్టి మానవత్వంతో ఆలోచిస్తున్నారండి. నాలో ఈ మానవత్వాన్ని తట్టిలేపింది మంగే చారే. లేదంటే ఇంకా మెటీరియలిస్ట్ గానే ఉండేవాణ్ణి. ఏమిట్రా బడుద్దాయ్, భోజనానికి ముందు అరటిపండు తింటున్నావు? ఆకలేస్తుంది అన్నారు, తింటున్నాను. కాసేపు కూడా ఆగలేకపోయావురా నువ్వు. ఎప్పుడు తిండి గొడవే నీకు. తిని బొజ్జ పెంచడం కాదు, కాస్త బుర్ర పెంచు. ఆ పితుహునే. ఏమిట్రా చూపు? గోప మీద ఒకటి ఇచ్చానంటే ప్రపంచం పంచరంగులో కనబడుతుంది. వెధవాని వెధవా. ఆపు చారే. ఇప్పుడు నువ్వు ఇలా టార్చర్ చేస్తే రేపు నువ్వు ముసలాడివయ్యాక వాడు నిన్ను టార్చర్ చేస్తాడు. మీరు వాడికి ఇంటి ఇవ్వకండి సార్. ఎప్పటికే వాడు నన్ను తొక్కేస్తున్నాడండి. ఇప్పుడు మీరు సపోర్ట్ చేస్తే నన్ను సమోసాలా మింగేస్తాడండి వీడు. చూసారా సార్ మ్యాన్ ఈటర్లా ఎలా నవ్వుతున్నాడో? రే హిరణ్యకశ్యపుడు కడుపున ప్రహ్లాదుల్లా చెడపుట్టావురా నువ్వు. హిరణ్యకశిపుడు విలన్ అన్నారు, ప్రహ్లాదుడు హీరో. కోపంలో మీరు మంచి పోలికి చెప్పడం కూడా మర్చిపోయారు. ఏమిట్రా నవ్వు? వేధవా వేధవాని అడ్డవాని నిన్ను. ఏమని కేశా? మా నాన్న నాకు పనిష్మెంట్ ఇస్తున్నారు అంకుల్. ఎందుకు చారి? ఊరికే సార్, తమాషాకి. తమాషా కాదు,
నిజంగానే కొట్టారు అంకుల్. లేదురా చారుకేసా, జోక్ చేసా. జోకా? ఆ, మీరు ఎలా చేశారు అంకుల్ కి చూపిస్తాను. ఎందుకు అంకండి? వద్దురా చారుకేసా. నేను జోక్ చేస్తాను అన్నారు. రేయ్! ఎందుకు అంకండి? ఎలా ఉంది నాన్నారు జోకు? కన్న తండ్రి మీదే ప్రతీకారం తీర్చుకుంటావరా? చెప్తాన్రా నీ సంగతి. ఏమండి ఆ, భోజనం రెడీ, రండి. పద బంగారం. రేయ్, ఏమిటి చూస్తున్నావు? పదా ఎక్కుదు గాని పదా. కుంభాలు కుంభాలు తినడం, నా మీద సెటైర్లు వేయడును. పౌడ్రు, పోలీసులు వాళ్ళ పనిలో వాళ్ళున్నారు. మన ఫోన్లు కారు కేసు తీసుకుని పారిపోదామా? వాడు అసలు అగ్ని జమదగ్ని అంటున్నాడే. గన్ను తీసి ఎన్కౌంటర్ చేస్తే యాక్సిడెంట్ కేసుకి ఎవరైనా ఎన్కౌంటర్ చేస్తారా? సాహసం చేయి పౌడ్రు, మెల్లగా లాగే. అంటే దొంగతనం చేయమంటున్నావా? తప్పించుకోవాలంటే తప్పదు. అదేదో నువ్వు చేయొచ్చుగా. నాకు అలవాటు లేదు. నేను ప్రొఫెషనల్ దొంగను మరి. టైం వేస్ట్ చేయకు పౌడ్రు. లాగెత్తు చంద్రుకో. ఈ అగ్ని జమదగ్ని కళ్ళు గప్పి పారిపోతారా? ఎంత ధైర్యంరా మీకు? సార్ పబ్లిక్ లో ఫైరింగ్ వద్దు సార్. షిట్ సార్, వాళ్ళు తప్పించుకుంటున్నారు సార్. వాళ్ళు తప్పించుకొని పారిపోతుంటే మీరేం చేస్తున్నారు? చేసి పట్టుకోండి. పట్టుకుని ఎన్కౌంటర్ చేసామంటారా? అగ్నే, అన్నిటికీ ఆవేశపడకు. కూల్గా డీల్ చేయి. ఓకే సార్. కానిస్టేబుల్స్ సార్, లెట్స్ మూవ్. అగ్ని జమదగ్ని నా దగ్గర నుంచి తప్పించుకుంటారా? ఈరోజు మీ అంతు చూస్తా. ఎక్కడికి పోతారా? అమ్మో పౌడ్రు, పోలీసులు మళ్ళీ చేస్తున్నారు. ఫాస్ట్ గా వెళ్ళు. అమ్మో, జమదగ్ని వదిలేటట్టు లేడు పౌడ్రు. పోనీ ఫాస్ట్ గా పోనీ. నువ్వు ఆగవే, దండం పెడతాడు.